పేదల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలు అందిస్తున్న కేంద్రం ముఖ్యంగా మహిళలు ఆడబిడ్డల కోసం స్పెషల్ స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏ ఇంట్లో అయినా సరే ఆడబిడ్డ పుట్టగానే ఆ బిడ్డ భవిష్యత్తు పెళ్లి వరకు అంతా ఆలోచన చేస్తుంటారు. అయితే ఆడపిల్ల పెళ్లిపై పేరెంట్స్ కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది కేంద్రం. ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించడం, ఇంతలోనే పెళ్లిడు రావడంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆమెకు పెళ్లి చేయడం సగటు పేదోడికి పెద్ద భారమనే చెప్పాలి. అయితే పేదవాళ్లపై ఇలాంటి భారం పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంట్లో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఈ పథకంలో చేరితే ఆమె పెళ్లి నాటికి భారీగా డబ్బు కూడబెట్టొచ్చు. ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పథకం ఇది. కాకపోతే ఇందులో నెల నెల కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఆ సొమ్ము ఆడపిల్ల పై చదువులు లేదా పెళ్లి నాటికి పెద్ద అసెట్ గా మారుతుంది. అంటే పెద్ద ఆస్తి అవుతుందన్నమాట. అయితే మీ ఇంటి ఆడబిడ్డ పెళ్లి నాటికి 35 లక్షల రూపాయలు కూడబెట్టాలనే ప్లాన్ లో ఉంటే గనుక ఈ పథకంలో నెలకు 6,250 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే సంవత్సరానికి మీ పెట్టుబడి 75,000 రూపాయలు అవుతుంది. ఇలా 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ కొనసాగించాలి. అప్పుడు మీ మొత్తం పెట్టుబడి 11,25,000 రూపాయలు అవుతుంది. దీనిపై మీకు ఏడాదికి 8.2% లెక్కన వడ్డీ ఇస్తారు. అది మొత్తంగా చూసుకుంటే 15 సంవత్సరాలకు కలిపి 23,38,789 రూపాయలు అవుతుంది. ఇలా మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి మీ మొత్తం డబ్బు 34,63,789 రూపాయలు అవుతుంది. ఇక ఈ సొమ్ము ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసానిస్తుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్ల వరకు ఈ పెట్టుబడి అలాగే కొనసాగించాలి. ఆ తర్వాత మరొక 6 ఏళ్లు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీ మొత్తం సొమ్ము రిలీజ్ అవుతుంది. ఈ స్కీమ్ లో వడ్డీ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా క్యాలిక్యులేట్ కావడం వల్ల మెచ్యూరిటీ నాటికి భారీ సొమ్ము పోగవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరితే బోలెడంత బెనిఫిట్ పొందొచ్చు. ఈ స్కీమ్ అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంది.